హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ నేమ్ గుహుని భక్తి మరియు భరతుని వేదన. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అడవిలోకి ప్రవేశించారు. అయోధ్య నుండి దూరంగా వారు గంగానది తీరానికి చేరుకున్నారు. అక్కడ గుహుడు అనే నిషాదరాజు నివసించేవాడు. భక్తితో నిండిన స్నేహశీలుడు. గుహుడు రాముని దర్శించి ఆనందంతో మోకాళ్ళపై పడ్డాడు. ప్రభు, నా ఇల్లు మీకోసం సిద్ధంగా ఉంది, దయచేసి నా ఆశ్రయంలో ఉండండి అని ప్రార్థించాడు. రాముడు ప్రేమగా చెప్పాడు, గుహ, నీ ప్రేమ, నీ భక్తి చాలా అద్భుతం అని అన్నాడు. గుహుడు వారి కాళ్ళు కడిగి గంగాజలంతో పూజ చేశాడు. లక్ష్మణుడు ఆ భక్తిని ప్రశంసించాడు. ఆ రాత్రికి రాముడు, సీత, లక్ష్మణుడు గంగానది తీరంలో విశ్రాంతి తీసుకున్నారు. ఇదిలా ఉండగా దేశ పర్యటనలో ఉన్న భరతుడు రాముని పట్టాభిషేకం అని తెలియగానే త్వరగా రాజ్యం చేరుకున్నాడు. కానీ తండ్రి మరణ వార్త, అన్నయ్య రాముని వనవాసం గురించి తెలియగానే కన్నీరు మున్నీరు అయ్యాడు. తల్లి కైకేయి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఎంత పని చేశావు అని ఆగ్రహించి అక్కడ నుండి వశిష్ఠుడు మరియు శత్రుఘ్నుడు తోడుగా అన్నయ్య రాముని కోసం అడవిలోకి వెళ్ళాడు. చాలా దూరం ప్రయాణించి చిత్రకూటంకి చేరుకున్నాడు. అక్కడ చిన్న కుటీరంలో నివసిస్తున్న రాముడు, సీత మరియు లక్ష్మణుడిని చూసి నేల మీద పడ్డాడు. అన్నయ్య, మీరు తిరిగి రావాలి, రాజ్యం నాది కాదు, మీ సేవే నాది అని అన్నాడు. రాముడు సున్నితంగా నవ్వి, భరత, తండ్రి మాటే నా ధర్మం, నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అని అన్నాడు. భరతుడు ఏడుస్తూ, అన్నయ్య, నేను రాజు అవ్వను, ధర్మానికి ప్రతిరూపం అయిన మీరు దానికి అర్హులు, కానీ మీరు రాను అంటున్నారు, కావున మీ పాదుకలు నా మీద రాజ్యం చేస్తాయి అని అన్నాడు. అని రాముని పాదుకలు తీసుకొని తలపై పెట్టుకున్నాడు. భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి రాముని పాదుకలు సింహాసనంపై ఉంచాడు. ఈ రాజ్యం నా అన్న రామునిదే, నేను కేవలం అన్నయ్య ప్రతినిధిని మాత్రమే. ప్రజలు భరతుని భక్తిని చూసి, ఇంత ధర్మనిష్ట, ఇదే రామకుటుంబం అని అన్నారు. చూశారు కదా పిల్లలు, నిజమైన భక్తి అంటే ప్రేమతో సేవ చేయడం. ధర్మం మన హృదయంలో ఉంటే మనం ఎక్కడ ఉన్నా అది ప్రకాశిస్తుంది. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.